వెల్కమ్ టు 4 Sides టీవీ. ఏపీ సీఎం జగన్ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల క్యాడర్ మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టడానికి కేసుల్ని అరెస్టులని వాడుకుంటున్నారు. కానీ ఇలాంటివి అసలు వర్కౌట్ కావు. రాజకీయాల్లో వేధింపులు అంతిమంగా వేధింపులకు గురైన నేతకే లబ్ధి చేకూరుస్తాయి. చరిత్రలో ఎన్నోసార్లు ఈ అంశం రుజువైంది. ఇప్పుడు మరోసారి అదే నిజమవుతోంది. మానసికంగా దెబ్బ కొట్టడం అంటే ఏమిటో ప్రశాంత్ కిషోర్ను తన ఇంటికి రప్పించుకోవటం ద్వారా చంద్రబాబు చేసి చూపించారు. నన్ను ప్రశాంత్ కిషోరే గెలిపించాడు అని జగన్ రెడ్డి 2019 ఎన్నికలు అయిపోగానే మీడియా ముందు పీకేని చూపించి ప్రకటించుకున్నారు. అంతకుముందు ప్లీనరీలో పీకేని చూపించి మనల్ని గెలిపించబోతున్నాడని పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ పీకే చంద్రబాబు ఇంట్లో ఉన్నాడు. అంటే జగన్ రెడ్డి గెలుపు చంద్రబాబు ఇంట్లో ఉందన్నమాట. ఇప్పుడు జగన్ రెడ్డి మానసిక పరిస్థితి, వైసీపీ కేడర్ వైఖరి ఎలా ఉంటుందో ఊహించటం కష్టం. నిన్నటిదాకా కేడర్ మా వెనుక పీకే ఉన్నారన్న ధైర్యం నింపుకొని ఇంకా పని చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ పీకే టీడీపీ కాంపౌండ్లకు వెళ్లిన తర్వాత ఎవ్వరికైనా గుండె జారిపోకుండా ఉంటుందా? ఇప్పటికే ఐపాక్ పేరు మీదనే మొత్తం కథ నడుస్తుంది. అంటే ఉద్దేశపూర్వకంగానే తమ చేత చేయించాల్సినవన్నీ చేయించేసి ఇప్పుడు గంగలోకి నెట్టేస్తున్నారా అన్న భావన రాకుండా ఉంటుందా? వైసీపీ కేడర్ ధైర్యంపై ఇంతకన్నా ఘోరమైన దెబ్బ పడుతుందా? అందరూ దూరమయ్యారు. జగన్ రెడ్డికి ఓటమే మిగిలింది. గత ఎన్నికలకు ముందు తల్లి, చెల్లితో పాటు జగన్ రెడ్డి కోసం పనిచేసిన ఎంతో మంది దూరమయ్యారు. చివరికి పీకే కూడా దూరమయ్యారు. దూరమవటమే కాదు, వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇంతకంటే పరాజయం ఓ లీడర్కుండదు. ఎన్నికల్లో నిలబడిన తర్వాత బ్యాలెట్ ద్వారా వచ్చే పరాజయం లాంఛనమే. అసలు పరాజయం ఎప్పుడో ప్రారంభమైంది. ఎండింగ్ గేమ్ మిగిలింది.